గారు ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు ఆగటం అంటేనే ఒక అద్భుత ఘనంగా ఆయా ముఖ్యమంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా భావిస్తారు. అలాంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి, ఆయన క్షేమ సమాచారం కనుక్కొని మాట్లాడి వెళ్ళిపోవటం గాని, లేదా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని స్వయంగా కలిసి వారిద్దరి చేతులు పట్టుకొని పైకెత్తి ప్రజలకు అభివాదం చేసే సన్నివేశం గాని, వాళ్ళ బంధాన్ని తెలియజేస్తా ఉండుంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి పీఠం దక్కాలంటే దాదాపు పార్లమెంటులో అంటే దాదాపు 542 పార్లమెంటు స్థానాలున్న లోక్సభలో మెజార్టీ స్థానాలు రావాలి. మెజార్టీ స్థానాలు రావాలంటే ఇంత పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు దాదాపుగా 3 పర్యాయాలు అంటే ఇప్పుడు ఈ పర్యాయం చేసి ఇప్పుడు కూడా ఆయనకి ఏంటంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అటు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారి పార్టీ కానీ అండగా ఉంటేనే సపోర్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకని ఈ సంకీర్ణాల వ్యవస్థలో నాయకులు అవసరం. భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుండగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా అలాగనే దగ్గర తీసుకుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నారు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేసే పరిస్థితుల్లో వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆకర్షితమైన నాయకుడు. ఆయన సినిమా గ్లామర్ ఉంది. రెండోది ఆయన మీద కేసులు లేవు. ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, అవినీతి కేసులు కానీ ఇవేమీ లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ చేయగలడు మోడీ గారు. ఈయన కూడా చేసుకోగలరు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ ప్రయత్నం చేశారు మోడీ గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరే తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహించి చేద్దామని అనుకున్నాడులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి ఎన్నికలకి ఆయన తప్పటడుగులు వేయటం మూలాన పరిపాలనకు దూరం అయిపోయాడు. తర్వాత ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల మూలాన భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత అగ్రతాంబూలం ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీని తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వయంభూ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర దానికి. అది తెలుగు ప్రజలతోనూ తెలుగు రాష్ట్రంతో బంధం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ కౌగిట్లోకి పోలేరు. ఆయా సందర్భాలలో మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారే తప్ప పూర్తిగా భారతీయ జనతా పార్టీని మోసే పరిస్థితి ఉండదు. ఈ కోణంలోనే రాజకీయాలను అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా తప్పు కూడా కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు మహారాష్ట్ర పోయినా, లేదంటే ఒరిస్సా పోయినా, లేదా నితీష్ కుమార్ గారి రాష్ట్రం పోయినా, బీహార్ పోయినా, ఆయా సందర్భాల్లో అక్కడ తోడొచ్చే రాజకీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా కూటమిలో జరిగే చర్చలు కూడా అవే. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉన్నాడు. మొన్న ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన దూరం అయ్యి ఒంటరిగానే పోటీ చేశాడు. ఆ ఒంటరిగా పోటీ చేయటం మూలన కాంగ్రెస్ పార్టీ దాదాపు 7% ఓట్లు చీల్చుకుంది. కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అంటే ఈ పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రుచించట్లేదు వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి రుచించిందా రుచించలేదు అనేది ఇక్కడ అనవసరమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటే ఒక టైప్ ఆఫ్ మొన్న కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్నానం చేశారో ఆయన ఎందుకు జంధ్యం వేసుకున్నాడని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఏ కోణంలో చూడాలి, దాని గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ, ఎందుకంటే అధికార పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎవరెవరి మీద విమర్శలు చేయాలి? తెలుగుదేశం మీద చేయాలి, జనసేన మీద చేయాలి, భారతీయ జనతా పార్టీ. ఎలాంటి వాటి మీద విమర్శ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన మీద చేయాలి. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళకున్న అలవాటు ఏది కొద్ది వ్యక్తిగత హననం కూడా చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకుంటేనే, చేసుకోకపోతేనే, ఆయన కుంభమేళాకు పోతేనే, పోకపోతేనే ఆయన ఇష్టం, అది ఆయన అభిమతం. ఆయనకంటూ ఓ భావాలు ఉన్నాయి, అందులో తప్పేం లేదు. దేశం మొత్తం దాదాపు 40 కోట్ల మంది వెళ్ళారు. అందరూ వెళ్ళారు. ఇంకా మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం లేదు వెళ్ళటానికి.
అందులో తప్పే ఉంటుంది. అది మతం. అదొక మన అభిమతం. దాన్ని తప్పుపట్టడం, దాన్ని రాజకీయం చేయటం, దాని రైట్. మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క జంజం మీద వ్యాఖ్యానాలు చేయటం అనేది ఎవరైతే జనం అయితే చూడరో అసలు అలాంటి పద్ధతి కాదండి. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కుంభమేళా పోయినా కూడా తప్పే ఉంది. ఆయన వేరే గంగా నదిలో మునిగాడు కదా, హిందూ తీర్థం తీసుకున్నాడు కదా, హిందూ మతాన్ని స్వీకరించాడు కదా. అవి విశ్వాసాలకు సంబంధించిన అంశం. దాన్ని అలాగనే చూడాలి తప్ప రాజకీయంగా చూడనక్కల్లా. నాకు తెలిసి మోడీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మైత్రి బంధం అయితే భవిష్యత్తులో కూడా గట్టిగా ఉంటుందనేది చెప్పగలనండి. రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేఖ లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు.